హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్ములు కేబీ. ఈరోజు మనము గోల్డ్, సిల్వర్ యొక్క బిల్లింగ్ ప్రాసెస్ టోటల్ ఇందులో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలాగ బ్రేక్ డౌన్ జరుగుతుంది, ఇంటర్నల్గా ఎవ్రీథింగ్ ఎలాగ జరుగుతుంది అనే దాని గురించి చూద్దాము. ఆల్రెడీ షార్ట్లో చూసాం కదా, సేమ్ ఇన్ఫర్మేషనే ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది సెక్షన్స్ వైజ్. ఫస్ట్ మనము గోల్డ్ ప్రాసెస్లో ఇన్పుట్ పారామీటర్స్గా ఇన్పుట్గా ఏమేమి తీసుకుంటామంటే గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, తర్వాత గోల్డ్ వెయిట్ ఎంత ఉంది, మేకింగ్ ఛార్జెస్ ఎంత ఉంది, వేస్టేజ్ ఎంత ఉంది, ఇలాగా తీసుకుంటాము. తర్వాత ఫస్ట్ నేను ఆల్రెడీ ఇక్కడ పిక్లో పెడుతున్నాను. ఫస్ట్ మనము తీసుకునేది గోల్డ్ వెయిట్. సెక్షన్ ఏ ఇచ్చాను, దీనికి 10 గ్రామ్స్. సెక్షన్ బి గోల్డ్ ప్రైస్. ఈరోజు అప్రాక్సిమేట్గా జనరిక్గా నేను 10,000 రూపీస్ తీసుకుంటాను. సెక్షన్ సి వేస్టేజ్ 10% ఉంది అనుకుందాము. సెక్షన్ డి మేకింగ్ ఛార్జెస్ 100 రూపీస్ పర్ గ్రామ్ ఉంది అనుకుందాము. ఇప్పుడు మనము 10 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో 10% అంటే 1 గ్రామ్ అవుతుంది. అందుకోసమని ఇక్కడ సెక్షన్ ఈలో టోటల్ వేస్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 10 గ్రామ్స్ డివైడెడ్ బై 100 ఇంటూ 10 అంటే 10/100 అంటే 0.1. 0.1 ఇంటూ 10 అంటే 1 గ్రాము. సో వేస్టేజ్ అనేది 1 గ్రామ్ అవుతుంది. మనము వీఆర్ స్టోరింగ్ దట్ వన్ ఇన్ సెక్షన్ ఈ. తర్వాత గోల్డ్ వెయిట్. గోల్డ్ వెయిట్ అంటే మనం తీసుకున్న వెయిట్ ప్లస్ వేస్టేజ్ ఎంతైతే వస్తుందో అది కూడా గోల్డ్ వెయిట్ అవుతుంది. మనం తీసుకున్న వెయిట్ సెక్షన్ ఏ ఎంత 10 గ్రామ్స్. ఇక్కడ మనము సెక్షన్ ఈలో 1 గ్రామ్ వచ్చింది. సో టోటల్ వెయిట్ అనేది ఈ ప్లస్ ఏ అంటే 1 + 10 అంటే 11 గ్రామ్స్ అవుతుంది. ప్లస్ మనము ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది మనం పే చేయాలి కదా. ఈ గోల్డ్ ప్రైస్ అనేది పే చేసేటప్పుడు మనము టోటల్ వేస్టేజ్ ప్లస్ గోల్డ్ రెండింటికి కలిపి పే చేస్తాం. రెండింటికి కలిపి పే చేసేటప్పుడు ఈ సెక్షన్ ఎఫ్లో మనకి ఎంత వచ్చింది, 11 గ్రామ్స్ వచ్చింది. 11 గ్రామ్స్ ఇంటూ 10,000 రూపీస్ అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, టోటల్ ప్రైస్ అనేది 1,10,000 రూపాయలు అవుతుంది. దీన్ని మనము సెక్షన్ జీ ఇచ్చాం. ఓకే. మేకింగ్ ఛార్జెస్ అంటే పర్ గ్రామ్కి వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉంటుంది. బేస్డ్ ఆన్ షాపు, బేస్డ్ ఆన్ స్మిత్ ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మనం 10 గ్రామ్స్ తీసుకున్నాం అంటే సెక్షన్ ఏ ఇంటూ డి అంటే మేకింగ్ ఛార్జెస్. సో 1 ఇంటూ 10,000 100 రూపీస్. సో 1,000 రూపీస్ అవుతుంది. సో టోటల్గా మనము గోల్డ్కి ఇవి ఉంటాయంట. తర్వాత జిఎస్టీ అనేది 3% ఉంటుంది. 3% అంటే మనం మేకింగ్ ఛార్జెస్కి జిఎస్టీ వేయము. ఓన్లీ జిఎస్టీ అనేది వేస్టేజ్ ప్లస్ మనం తీసుకున్న గోల్డ్కి మాత్రమే జిఎస్టీ అనేది ఉంటుంది. సో 1,10,000 రూపాయలకి జిఎస్టీ అనేది ఎంత ఉంటుంది, 3% ఉంటుంది. సో 3,300 రూపీస్ జిఎస్టీ ఉంటుంది. ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అనేది 1,000 రూపీస్. ఈ మేకింగ్ ఛార్జెస్ అనేది 1,000 కాబట్టి 1,14,300 రూపీస్ ఈ క్యాల్కులేషన్ ఉంటుంది. ఇక్కడ మనము స్టోన్ వెయిట్ అనేది తీసుకోలేదు. ఒక నార్మల్ గోల్డ్ అనే దాన్ని ఉన్నప్పుడు మాత్రమే ఎలాగుంటుంది అనేది తీసుకున్నాము. సిల్వర్ కూడా సేమ్ అండి. సిల్వర్ జ్యువెలరీ అయితే లిటిల్ బిట్ ప్రైజెస్ అనేది ఈ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉండడము, తర్వాత మేకింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉండడము, లేదు పీస్ రేట్ పెడతారా, ఇలాగ డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత వీటిని మేకింగ్ ఛార్జెస్, తర్వాత వేస్టేజ్, వీటన్నింటిని అన్ని షాపులలో వాల్యూ అడిషన్ అనే దాంట్లో అన్నీ కలిపి ఉంటుంది. మనము ఈ వాల్యూ అడిషన్ని ఇట్లా బ్రేక్ డౌన్ చేసుకొని ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఆ పర్టికులర్ వేస్టేజ్ అనేది ఎంతవరకు న్యాయం అనేది చూసుకొని మనకి ఎవ్రీథింగ్ గుడ్ ఫైన్ అంటే మనము ఆ పర్టికులర్ జ్యువెలర్ దగ్గర మనం బై చేయడము గుడ్. ఎప్పుడైతే బై చేస్తున్నామో మనం ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది, మనము ఏ క్యారెట్స్ కొంటున్నామో, 24 క్యారెట్ కొంటున్నామా, 22 క్యారెట్ కొంటున్నామా, 18 క్యారెట్ కొంటున్నామా, సేమ్ హాల్ మార్క్ ఆ పర్టికులర్ ఆర్నమెంట్ మీద ఉందా లేదా అని చూసుకొని, అది ఉంది అంటే మనము దాన్ని మనం నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల సిమిలర్గా ఉంటుంది. గోల్డ్ క్వాలిటీ కూడా సిమిలర్గా ఉంటుంది. మనం అంతో ఎంతో ఒక రూపాయి మిగిలించుకునేది ఆ వేస్టేజ్ ఆ పర్టికులర్ పర్సన్ దగ్గరే. సో ఎక్కడైతే మనం కొంటున్నామో అక్కడ సేమ్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ఉంది అన్నప్పుడు మనం తీసుకోవడం బెటర్. ఇది మనం ఈ వీడియోలో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోకి ఒక లైక్. మీకు ఛానల్ని ఈ ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి ఎవరికైనా తెలియాలి అంటే దీన్ని షేర్ చేయండి. ఇది ఈ రోజు వీడియో. మరిన్ని వీడియోస్తో తెలుసుకుందాం మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.